హాయ్ హలో వెల్కమ్ టు సూర్య సూత్రం రవి మంత్రం. నాకే ఎందుకు ఈ కష్టాలు? ప్రతి ఒక్కరు చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, డబ్బున్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, ఎవరికైనా ఎప్పుడో ఒక సమయంలో ఈ మాట అనుకోక తప్పదు. వాస్తవానికి కొన్ని ప్రశ్నలకు ఈ బయట సమాధానం దొరకవు. మన గుండె లోపల, మన హృదయం లోపల, మన మనస్సు లోపల ఆలోచించుకుంటే తెలుస్తుంది. లోపల లోపల మనకు వినిపిస్తుంటుంది. ఈ మాట బయటికి అనకపోయినా లోపల అనుకుంటూ ఉంటారు. జీవితం కొన్ని రోజులు నిశ్శబ్దంగా మారినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ఫోన్ మోగదు. మనం అంటే మనకు నచ్చం. చుట్టూ మనుషులు ఉంటారు, కానీ మనం ఒంటరిగా ఫీల్ అవుతుంటాం. అప్పుడు మనలో ఎక్కడో ఒక దగ్గర ఒక వాయిస్ వినిపిస్తుంది. దేవుడా, ఇంతమంది ఉన్నారు, నాకే ఎందుకు ఈ కష్టం? నన్నే ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటూ లోపల అరుస్తుంటుంది. అవి మనం బయట చెప్పలేం. కానీ దేవుణ్ణి అలాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళే జీవితాన్ని సీరియస్గా ప్రేమిస్తూ ఉంటారు. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఒకటే చూస్తాం, అది మనకు బాధ పెడుతుంది అనుకుంటాం. కానీ జీవితం ఇంకోటి ఇస్తుంది, అదే బలం. ఆ బలాన్ని మనం గుర్తించలేం. సింపుల్ అండి. ఒక విత్తనాన్ని మనం భూమి లోపల పాతిపెట్టినప్పుడు అది చీకటిలో ఒంటరిగా పోరాడుతుంటుంది. వర్షం వస్తే తట్టుకుంటుంది. అది నన్నెందుకు ఈ మట్టిలో పెట్టారని అనుకుని ఉంటే అది ఒక మొలకగా వచ్చి వృక్షంలా మారి పండ్లు ఫలాలు ఇచ్చేది కాదు. మన జీవితం కూడా అంతే. ఆ విత్తనం లాంటిది మన జీవితం. ఎదుర్కోవాలి, బయటికి రావాలి, కష్టపడాలి, గెలవాలి. అదొకటే ఆలోచించాలి. అంతేగాని కష్టాలు వచ్చాయి కానీ అది మనకు ముగింపు కాదు, మన ఎదుగుదలకు ఒక ప్రారంభం అనుకోవాలి. జీవితం మనల్ని పడగొట్టిన ప్రతిసారి ఒక చిన్న విషయం నేర్పెళ్తుందని గుర్తించండి. నువ్వు అనుకున్న దానికంటే బలమైన వాడివి అని మనకు నేర్పిస్తుంది. అలసిపోవచ్చు, ఏడవచ్చు, ఒక్కోసారి జీవితం ఆగిపోయినట్టుగా, స్తంభించినట్టుగా అనిపిస్తుంది, ఊడిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ కష్టం వచ్చిందన్నప్పుడు ఒకటే గుర్తించాలి, మనల్ని బలంగా తయారు చేయడానికే మనకి కష్టాలు తెప్పిస్తున్నాడు దేవుడు అని మాత్రం అనుకోవాలి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆ కష్టానికి నేను అదిరిపోయి వెనక్కి తిరిగి ఉంటే ఈరోజు ఇలా నిలబడేవాడినని మనకు మనమే నిలదీసుకొని మాట్లాడుకుంటుంటాం. కష్టం అనేది మన జీవితంలో వచ్చిన శత్రువు కాదు, మన లోపల దాగి ఉన్న యోధుడిని బయటికి తీసే ఒక మిత్రుడు అనుకోవాలి. ఇక నుంచి నాకే ఎందుకు ఈ కష్టాలని అనిపించినప్పుడు నెమ్మదిగా మనకు మనం ఒక మాట చెప్పుకోవాలి, ఈ కష్టం నన్ను ఆపడానికి రాలేదు, నన్ను బలంగా తయారు చేయడానికే వచ్చిందని ఒక్క మాట అనుకోండి. ముందుకెళ్ళండి, గెలుస్తారు. రాత్రి ఎంత నిశ్శబ్దంగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా వెలుగు వస్తుంది అని నమ్మాలి. ఆ నమ్మకంతోనే ముందుకు నడవాలి. ఎందుకంటే కష్టం అనేది మన కథలో ఒక పేజీ. మొత్తం కథే కష్టం కాదు, అది గుర్తుంచుకోవాలి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీ రవీంద్ర సూరి.